Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki gaanu. So the last 100 plus advanced idioms and phrases ee video lo మనం డిస్కస్ చేసుకుందాం. But before that దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికన్నా ముందు the most important thing మీకు చెప్తాను. సో మనం లాస్ట్ ఇంకొక 2 డేస్లో ఈ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇవాళ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ప్రతి ఎగ్జామ్లో కూడా రైట్ ఫ్రమ్ కాపీస్ట్కి వాళ్ళు జరిగిన ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు జరిగిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీస్ థింగ్స్. ఓకే, idioms and phrases, one word substitutions and even synonyms and antonyms కూడా అడుగుతున్నారు. సో వాట్ వి డిడ్, సో లాస్ట్ ఒక 2 weeks నుంచి మన ఛానల్లో ఇంపార్టెంట్ idioms and phrases, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, ఈవెన్ అడ్వాన్స్ లెవెల్లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈ వీడియోస్లో నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో దట్స్ వై దీస్ వీడియోస్ ఆర్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడనట్టయితే వన్స్ ఒకసారి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ యూ విల్ ఫినిష్ ఆఫ్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ మీకు చూడడానికి టైం సరిపోకపోతే ఈ ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ మన వెబ్సైట్లో ఉంటాయి. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ ద లింక్ ఫర్ ద సేమ్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, అయితే ఈ వీడియోలో idioms and phrases కి సంబంధించి 100+ అడ్వాన్స్డ్ idioms and phrases డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అగైన్ జస్ట్ లైక్ ఎవ్రీ వీడియో, ఈ వీడియోలో కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అడ్వాన్స్డ్, రైట్? సో రెగ్యులర్ idioms and phrases ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ కొంత కాంప్లెక్సిటీ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో చెప్పారు. సో దట్స్ వై మనం ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఏస్ అప్ వన్స్ స్లీవ్స్, ఏ హిడెన్ అడ్వాంటేజ్. సో అంటే ఒకళ్ళకి వాళ్ళు చేస్తున్న వర్క్లో టాప్ పొజిషన్కి వెళ్ళడం, అది ఏంటంటే ఆల్రెడీ ఉన్న దాన్ని వీళ్ళు పెంచుకుంటున్నట్టు అనమాట. ఏ హిడెన్ అడ్వాంటేజ్. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఓకే, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇది తెలుగులో ఉంటుంది చూసారా, దెబ్బ మీద కారం చల్లడం లాంటిది అనమాట. సో యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే ఏంటి? మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఆల్ అండ్ సండ్రీ, ఎవ్రీవన్ వితౌట్ డిస్టింక్షన్. ఓకే, ఎవ్రీవన్ వితౌట్ డిస్టింక్షన్. ఆల్ ఇయర్స్, ఫుల్లీ లిజనింగ్. ఆల్ ఇయర్స్ అంటే ఏంటి? ఫుల్లీ లిజనింగ్. సో దిస్ ఇస్ సంథింగ్, ఎవరైనా మనకి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మనం ఆల్ ఇయర్స్ అని యూజ్ చేయొచ్చు. ఆల్ ఇయర్స్ అంటే ఏంటి? నేను వింటున్నాను, మీరు చెప్పండి అని అర్థం. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే కాజ్ ఆఫ్ డిస్ప్యూట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అనేది దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు రోమన్ మైథాలజీ. ఓకే, సో ఒక యాపిల్ వల్ల ఒక పెద్ద వార్ అనేది జరుగుతుంది అనమాట. దాన్ని యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అంటారు. అంటే డిస్ప్యూట్కి కారణమైన దాన్ని యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటారు. ఎట్ డాగర్స్ డ్రాన్ అంటే బిటర్లీ హాస్టైల్. సో శత్రుత్వం ఉండడం అనమాట. ఎట్ వన్స్ విట్స్ ఎండ్, కంప్లీట్లీ పజిల్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎక్కడైనా విట్ అని వచ్చింది అనుకోండి, విట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఆర్ మైండ్. ఓకే, తెలివితేటలకి సంబంధించింది అనమాట విట్ అంటే. ఇక్కడ ఏమంది? ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఓకే, సో ఇది మనకి తెలియదు అనుకోండి, ఎలా కనిపెట్టొచ్చో చెప్తాను చూడండి. విట్ అంటే ఏంటి? బ్రెయిన్ అండ్ మైండ్, మన థాట్ ప్రాసెస్ గురించి చెప్తుంది. అంటే మన థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఒక పజిల్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్తాం. ఓకే, సో అది ఈ ఇడియం యొక్క మీనింగ్. ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే కంప్లీట్లీ పజిల్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్, బ్యాక్ టు స్క్వేర్ వన్, స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ది బిగినింగ్. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడాన్ని బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఉంటుంది, సంథింగ్ రిలేటెడ్ టు డ్రాయింగ్ బోర్డ్. ఓకే, బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అన్నా కూడా సేమ్ అనమాట. స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఇట్స్ యువర్ డిసిషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, బాల్ ఇప్పుడు నీ కోర్ట్లో ఉంది అంటే ఏంటి? మన డిసిషన్, మనం తీసుకోవాలన్నమాట డిసిషన్ ఇప్పుడు దాని మీద. బ్యాంక్ ఆన్ అంటే రిలై ఆన్. ఓకే, యూ కెన్ బ్యాంక్ ఆన్ ది మోడర్న్ టీచర్ ఫర్ యువర్ వొకాబులరీ. ఓకే, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన వొకాబులరీకి యూ కెన్ బ్యాంక్ ఆన్ ది మోడర్న్ టీచర్ అంటే యూ కెన్ రిలై అప్ ఆన్ ఇట్. బార్క్ అప్ ది రాంగ్ ట్రీ, అక్యూజ్ ద రాంగ్ పర్సన్ ఆర్ ఏ పర్స్యూ ఆర్ మిస్టేకెన్ పాత్ అంటే ఏంటి? సో బార్కెన్ అప్ ది రాంగ్ ట్రీ, మీరు ఒక మీమ్ ఉంటుంది చూసారు, ఒక పిక్చర్ ఉంటుంది, ఒక పర్సన్ ఉంటాడు, ఒక పర్సన్ ఉండి అతను కూర్చున్న దాన్నే అతను నరుక్కుంటూ ఉంటాడు. ఇన్ ద సిమిలర్ వే అలాంటిదే అనమాట ఇది కూడా కొద్దిగా. అంటే తప్పు దాన్ని దూషించడం. సో హీఈస్ నోవేర్ రిలేటెడ్ టు దాట్. ఒక సిచ్యువేషన్లో ఆ పర్సన్కి ఎటువంటి తప్పు లేదనుకోండి, కానీ మీరు అతన్ని దూషిస్తున్నారు లేదా అతని మీదే నేరం మోపుతున్నారు, అప్పుడు మనం ఈ ఇడియం యూజ్ చేయొచ్చు, బార్క్ అప్ ది రాంగ్ ట్రీ అని. బీ ఆల్ థమ్స్ అంటే బీ క్లమ్జీ.
బిహైండ్ ద టైమ్స్ అంటే ఓల్డ్ ఫ్యాషన్, అరే ఎప్పుడో పాతకాలం వాడరా అని అంటారు కదా, అంటే ఏంటి ఓల్డ్ ఫ్యాషన్. బెల్ ది క్యాట్ అంటే టేక్ ఏ రిస్క్ ఫర్ ఆల్ బెనిఫిట్స్, ఫర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆల్. బెల్ ది క్యాట్ అంటే టేక్ ఏ రిస్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ బాహుబలి మూవీ. బాహుబలి ఈజ్ అ రిస్క్, బట్ అది అందరికీ బెనిఫిట్, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి బెనిఫిట్ అయింది కదా. సో ఇట్ ఎలివేటెడ్ ది పొజిషన్ ఆఫ్ తెలుగు సినిమా ఇన్ ది వరల్డ్ స్టేజ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ బెల్ ది క్యాట్ అంటే ఏంటి, టేక్ ఏ రిస్క్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ అని అర్థం. బిట్వీన్ స్కెల్లా అండ్ క్యారిబిస్, బిట్వీన్ టూ డేంజర్స్. ఓకే, అగైన్ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మైథాలజీ. స్కెల్లా అండ్ క్యారిబిస్ అంటే బిట్వీన్ టూ డేంజర్స్. బర్డ్స్ ఐ వ్యూ, జనరల్ వ్యూ ఫ్రమ్ అబోవ్. ఓకే, దూరం నుంచి ఏదైనా ఒక దాన్ని చూడడాన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటారు. ఆర్ అట్ ద సేమ్ టైం దీన్ని ఇంకా మంచి క్లియర్గా ఎలా చెప్పచ్చు అని అంటే క్లియర్గా ఉండడం అనమాట విజన్ అనేది. ఏదైనా ఒక వస్తువు మనకి ఒక ప్రాపర్ పొజిషన్ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు బర్డ్స్ ఐ వ్యూ అంటాం. జనరల్ వ్యూ ఫ్రమ్ అబోవ్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్, ప్రేజ్ వన్ సెల్ఫ్. సో వాళ్ళ గురించి వాళ్ళు డప్పు కొట్టుకోవడాన్ని ఏమంటారు, బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. సింపుల్గా ఇందాక స్టార్టింగ్లో మన వీడియోకి సంబంధించే మొత్తం క్వశ్చన్స్ అని వస్తున్నాయి చూసారా. సో దట్ ఈస్ వాట్ బ్లో వన్స్ ట్రంపెట్ ఈస్. మీరు ప్రేస్ చేశారనుకోండి డిఫరెంట్, బట్ నాకు నేనే ప్రేస్ చేసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. నాకు నేను ప్రేస్ చేసుకోవడం అనమాట, ప్రేజ్ వన్ సెల్ఫ్. నెక్స్ట్, కాల్ ఏ స్పేడ్ అంటే స్పీక్ ఫ్రాంక్లీ. మాటకి మాట తోటాకి తోట అంటారు చూసారా, సంథింగ్ రిలేటెడ్ టు దాట్. కాల్ ఏ స్పేడ్ అంటే ఏంటి, స్పీక్ ఫ్రాంక్లీ, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. క్యారీ కోల్స్ టు న్యూ క్యాసిల్, డూ సంథింగ్ సూపర్ఫ్లూయస్. చిప్ ఆన్ వన్స్ షోల్డర్, హ్యావింగ్ ఏ గ్రీవెన్స్. ఓకే, ఏదో ఒక సమస్య ఉండడం అనమాట. చిప్ ఆన్ వన్స్ షోల్డర్ అంటే ఏంటి, సమస్యను క్యారీ చేస్తూ ఉండడం. క్లచ్ ఎట్ స్ట్రాస్, ట్రై ఎనీథింగ్ ఇన్ డెస్పరేషన్. కమ్ హెల్ ఆర్ హై వాటర్, ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ వర్క్ ఈ 1 డేలో ఆర్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మొత్తం ఉన్న వీడియోస్ అన్ని ఫినిష్ చేసేయాలి. సో కమ్ హెల్ ఆర్ హై వాటర్, రైట్, అంటే అది సంథింగ్ లైక్ హెల్ ఆర్ హై వాటర్ అంటే ఏంటి, వరదొచ్చేని ఏదొచ్చేని మీరు మటుకు ఇది ఫినిష్ చేయాలన్నమాట. సో అలాంటి మీనింగ్, అది లిటరల్ మీనింగ్, కానీ మీనింగ్ డిఫరెంట్. అంటే ఏదేమైనా పర్లేదు ఫినిష్ చేసేయాలి వర్క్, అప్పుడు కమ్ హెల్ ఆర్ హై వాటర్. కుక్ సమ్వన్స్ గూస్, రూయిన్ సమ్వన్స్ ప్లాన్. ఓకే, కుక్ సమ్వన్స్ గూస్ అంటే ఏంటి, రూన్ సమ్వర్ ప్లాన్. సో ఒకళ్ళు కంప్లీట్గా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం స్పాయిల్ చేశారనుకోండి, అప్పుడు కుక్ సమ్వన్స్ గూస్ అవుతుంది. క్రొకడైల్ టీయర్స్ అంటే ఏంటి, సో మొసలి కన్నీళ్ళు అంటారు కదా, ఫాల్స్ డిస్ప్లే ఆఫ్ గ్రీఫ్. వాళ్ళకి బాధ ఉండదు కానీ బాధపడుతున్నట్టు నటిస్తారనమాట, వాటిని ఏమంటాం, క్రొకడైల్ టీయర్స్ అంటాం. క్రై వోల్ఫ్ అంటే గివ్ ఏ ఫాల్స్ అలామ్. ఓకే, గివ్ ఏ ఫాల్స్ అలామ్, దాన్ని ఏమంటాం, క్రై వోల్ఫ్. డాన్స్ టు సమ్వన్స్ ట్యూన్, టు బి కంట్రోల్డ్ బై సమ్వన్. సో వేరే వాళ్ళతోటి కంట్రోల్ చేయబడ్డాన్ని ఏమంటాం, డాన్స్ టు సమ్వన్స్ ట్యూన్ అంటాం. సంథింగ్ లైక్ ఇప్పుడు తోలుబొమ్మలాటలు లాంటివి ఉంటాయి, అందులో ఏం జరుగుతుంది, సో ఒకళ్ళు ఆడిస్తారు కదా, ఇన్ ది సిమిలర్ వే మనం అరే వీడు వాళ్ళ చేతిలో కీలు బొమ్మరా అంటారు. అంటే ఏంటి, సో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది వింటూ ఉంటారు అనమాట. టు బి కంట్రోల్డ్ బై సమ్వన్. డెడ్ అగైనెస్ట్ అంటే స్ట్రాంగ్లీ అపోజ్డ్. ఐఎమ్ డెడ్ అగైనెస్ట్ దిస్ పర్టిక్యులర్ డిసిషన్. ఓకే, అంటే ఏంటి, నేను ఈ డిసిషన్కి కంప్లీట్గా విరుద్ధంగా ఉన్నాను, స్ట్రాంగ్లీ అపోజ్డ్. డాగ్ ఇన్ ద మేనేజర్ అంటే ఏంటి, పర్సన్ హూ ప్రివెంట్స్ అదర్స్ ఫ్రమ్ యూజింగ్ సంథింగ్ హీ డజంట్ నీడ్. ఓకే, వాడికి అవసరం లేని దాన్ని వేరే వాళ్ళు కూడా యూజ్ చేయకుండా ప్రివెంట్ చేసే వాళ్ళని డాగ్ ఇన్ ద మేనేజర్ అంటారు. డ్రా ది లాంగ్ బో అంటే ఎగ్జాజరేట్, ఉన్నదాన్ని ఎక్కువగా చేయడం. ఇన్ ద సిమిలర్ వే ఎగ్జాజరేట్ చేయడం ఇంకొకటి ఉంటుంది కదా, సో డిగ్ ద మోల్ హిల్. ఓకే, సో మౌంటైన్ మోన్ హిల్ అని చెప్పి మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం, ఒక ఇడియం, అది కూడా సేమ్ థింగ్. సో చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసి చూపించడం. డ్వెల్ అపాన్ అంటే థింక్ ఆర్ స్పీక్ ఎట్ లెంత్ అబౌట్ సంథింగ్. ఒక దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం కానీ మాట్లాడడం కానీ దాన్ని డ్వెల్ అపాన్ అంటారు. డ్వెల్వ్ అంటే తవ్వడం. ఓకే, నెక్స్ట్ ఈగల్ ఐడ్, వెరీ అబ్జర్వెంట్. సో ఒక దానికి క్షుణ్ణంగా చూడడాన్ని ఏమంటాం, ఈగల్ ఐడ్ అంటాం. ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈట్ ఎక్సెసివ్లీ, గుర్రం ఎక్కువ తింటుంది. సో ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ ఎక్సెసివ్లీ. ఈట్ వన్స్ వర్డ్స్, రిట్రాక్ట్ వాట్ వన్ హ్యాస్ సెడ్. ఐ ఫర్ ఎన్ ఐ అంటే రిటాలియేషన్ ఇన్ ఈక్వల్ మెజర్. ఓకే, సో ఐ ఫర్ ఐ అంటే ఏంటి, రిటాలియేషన్ ఇన్ ఈక్వల్ మెజర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే రిపీట్గా చేస్తున్నాం అనుకోండి, రిటాలియేషన్గా అంటే తిరుగుబాటుతో చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఐ ఫర్ ఐ అంటారు. ఐ వాష్ అంటే ప్రిటెన్స్ ఆర్ డిసెప్షన్. ఓకే, సో కళ్ళు కప్పడం అంటారు కదా, దాన్ని ఐ వాష్ అంటారు అనమాట. సో కళ్ళు కప్పేయడం.
ఫాల్ ఫ్రమ్ గ్రేస్, లూజ్ సమ్వన్స్ అప్రూవల్. ఓకే, ఫాల్ ఫ్రమ్ గ్రేస్ అంటే ఏంటి? లూజ్ సమ్వన్స్ అప్రూవల్. ఫేమస్ లాస్ట్ వర్డ్స్, ఐరానికలీ ఎ ప్రెడిక్షన్ దట్ ఈస్ ప్రూవెన్ రాంగ్. ఓకే, సో సంథింగ్ రిలేటెడ్ టు మూవీస్. సో మూవీస్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో ప్రతి హీరోయిన్ చెప్తారు, ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ మూవీ, ఓకే ఇంత కలెక్షన్స్ వస్తాయి, అంత కలెక్షన్స్ వస్తాయి, రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి, ఇలాంటివన్నీ చెప్తారు కదా. సో దట్ ఈస్ ఫేమస్ లాస్ట్ వర్డ్స్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ ప్రెడిక్షన్ దట్ హ్యాస్ గోన్ రాంగ్. ఓకే, రాంగ్ అయ్యే ప్రెడిక్షన్ అనమాట అది. ఫెదర్ వన్స్ నెస్ట్ అంటే ఎన్రిచ్ వన్ సెల్ఫ్ ఎట్ అదర్స్ ఎక్స్పెన్స్. ఓకే, సో వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఫెదర్ వన్స్ నెస్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు గూడు కట్టుకుంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఆ గూడు? వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నావు అనమాట. అంటే నీ బెనిఫిట్ కోసం, నీ ఎన్రిచ్మెంట్ కోసం సో వేరే వాళ్ళని యూజ్ చేసుకుంటే దాన్ని ఫెదర్ వన్స్ నెస్ట్ అంటారు. ఫైట్ టూత్ అండ్ నెయిల్, ఫైట్ ఫియర్స్లీ. ఓకే, సో బాగా భారీగా ఘోరంగా వేరే వాళ్ళతో కొట్లాడడాన్ని ఫైట్ టూత్ అండ్ నెయిల్ అంటారు. ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ అంటే వేస్ట్ ఎఫర్ట్స్ ఆన్ ఏ హోప్లెస్ కేస్. ఓకే, ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ అంటే ఏంటి? చనిపోయిన గుర్రాన్ని కొట్టడం అనమాట. ఫ్లాగింగ్ అంటే కొట్టడం. ఓకే, ఇప్పుడు దానివల్ల అదేమైనా కదులుతుందా? కదలదు కదా. ఇన్ ద సిమిలర్ వే ఒక హోప్లెస్ కేసు మీద మీరు వేస్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు అనుకోండి, యు నో దట్ రైట్, అదే మీకు వర్క్ అవ్వదని తెలిసినా మీరు ఇంకా ఎఫర్ట్స్ పెడితే దాన్ని ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ అంటారు. ఫూల్స్ రష్ ఇన్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యాక్ట్ హేస్టీలీ. ఓకే, సో దాని ఏమంటాం? ఫూల్స్ రష్ ఇన్ అంటారు. ఫ్రెంచ్ లీవ్ అంటే లీవ్ సీక్రెట్లీ వితౌట్ పర్మిషన్. సో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంటే దాన్ని ఫ్రెంచ్ లీవ్ అంటారు. గెయిన్ అరౌండ్ అంటే బికమ్ పాపులర్. ఓకే, గెయిన్ అరౌండ్ అంటే ఏంటి? బికమ్ పాపులర్. గిల్ ద లిలీ అంటే టు యాడ్ అన్నెసెసరీ ఆర్నమెంటేషన్. ఓకే, సో అవసరం లేకుండా ఉండే రైట్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అలంకరణ. సో దాన్ని ఏమంటాం? గిల్డ్ ది లిలీ. ఓకే, సో మనం దీనికి మనం వేరే సినానిమ్స్ కూడా చూసాం ఇలాంటి దానికి. ఫ్లాషీ, ఫ్లాంబాయంట్ ఇలాంటివి కూడా మనం మీనింగ్స్లో సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్లో డిస్కస్ చేసుకున్నాం. యూ కెన్ సర్చ్ దట్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్. గివ్ ద కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్ సమ్వన్. సో ఒకరిని ఇగ్నోర్ చేయడాన్ని ఏమంటాం? గివ్ ది కోల్డ్ షోల్డర్. గో ఫర్ బ్రోక్, రిస్క్ ఎవ్రీథింగ్ ఫర్ సక్సెస్. సక్సెస్ కోసం ఉన్న ప్రతి దాన్ని రిస్క్ చేయడాన్ని ఏమంటాం? గో ఫర్ బ్రోక్. బ్రోక్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుందంటే ఒక పర్సన్ ఫినాన్షియల్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మొత్తం కోల్పోయాడు అనుకోండి, అప్పుడు బ్రోక్ అనే పదం వస్తుందన్నమాట. గో గ్రేట్ గన్స్, పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. గో స్కాట్ ఫ్రీ, ఎస్కేప్ పనిష్మెంట్. ఓకే, గో స్కాట్ ఫ్రీ అంటే ఏంటి? పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం. గోల్డెన్ షేక్ హ్యాండ్, ఏ లార్జ్ సమ్ గివెన్ టు అన్ ఎంప్లాయ్ ఆన్ లీవింగ్ సర్వీసెస్ డ్యూరింగ్ 1990s. అప్పుడు ఏం చేశారంటే 1990sలో ఎప్పుడైతే మనం ప్రైవేటైజేషన్ సైడ్ వెళ్తున్నామో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ సో మెనీ కంపెనీస్ అండ్ ఈవెన్ బ్యాంక్స్ దే ఆఫర్ దిస్ గోల్డెన్ షేక్ హ్యాండ్. అంటే ఏంటి? ఓల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాబ్ వాలంటీర్గా రిజైన్ చేయమని చెప్పింది అనమాట ఈ కంపెనీస్ అన్ని. ఓకే, వాళ్ళకి లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ కూడా ఇచ్చింది కంపన్సేషన్ కింద. దాన్ని ఏమంటాం? గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటాం. గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటే వర్క్ లేట్ అట్ నైట్. ఓకే, సో దీన్ని ఎలా అంటాం? దెయ్యాలు తిరిగే టైంలో పనులు ఏంటరా అంటారు చూసారు. గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటే ఏంటి? వర్క్ లేట్ ఎట్ నైట్. హాల్కాన్ డేస్, పీస్ఫుల్ అండ్ హ్యాపీ టైమ్స్. ఓకే, హాల్కాన్ డేస్ అంటే ఏంటి? పీస్ఫుల్ అండ్ హ్యాపీ టైమ్స్. ద పీపుల్ ఆఫ్ కాకినాడ, మేబీ మీకు తెలిసి ఉండొచ్చు ఇది హాల్కాన్ టైమ్స్ అని చెప్పి, ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్ ఉంటుంది కదా. సో హాల్కాన్ టైమ్స్ అంటే ఏంటి? సో పీస్ఫుల్ ఆర్ హ్యాపీ టైమ్స్ అని అర్థం. హార్ప్ ఆన్ సేమ్ స్ట్రింగ్, డ్వెల్వ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. హార్ప్ ఆన్ సేమ్ స్ట్రింగ్ అంటే ఏంటి? డ్వెల్వ్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్. హార్ప్ అని చెప్పి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఇలాగా, దానికి తీగలు ఉంటాయి. ఓకే, హార్ప్ అని చెప్పని ఉంటుంది. సో సేమ్ వీణలాగా, బట్ ఇట్ ఈస్ ఏ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్. ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అది. సో ఒకే స్ట్రింగ్ని కొడుతున్నారంటే ఏంటి? సో ఒక దాని మీద మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. డ్వెల్వింగ్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్. ఓకే, దాని గురించి మాట్లాడతాం. హ్యావ్ ది లాస్ట్ లాఫ్ అంటే ట్రయంఫ్ ఆఫ్టర్ ఇనిషియల్ డిఫీట్. ఓకే, ట్రయంఫ్ ఆఫ్టర్ ఇనిషియల్ డిఫీట్. సో ఫస్ట్ ఓడిపోవచ్చు బట్ ఎట్ ది లాస్ట్ నెగ్గుతారు అనమాట. సో హ్యావ్ ది లాస్ట్ లాఫ్ అంటే అది మీనింగ్. సో ముందు కష్టపడ్డా లాస్ట్లో విజయం వస్తుంది. హెడ్ అండ్ షోల్డర్స్ అబోవ్, సుపీరియర్ టు అదర్స్. హార్ట్ ఇన్ ది రైట్ ప్లేస్, గుడ్ ఇంటెన్షన్స్. ఓకే, హాబ్సన్ చాయిస్ అంటే నో రియల్ చాయిస్ ఎట్ ఆల్. హోల్ ది ఫోర్ట్ అంటే టేక్ కేర్ ఆఫ్ ఎ ఫేస్ టెంపరీలీ. ఓకే, హోల్ ది ఫోర్ట్ అంటే ఏంటి? ఇన్ఛార్జ్గా ఉండడం అనమాట. సో యు ఆర్ నాట్ హోల్డింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ ఇన్ఛార్జ్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. హ్యూ అండ్ క్రై అంటే లౌడ్ ప్రొటెస్ట్ ఆర్ కంప్లైంట్.
ఓకే, సో రీసెంట్గా ఢిల్లీలో డాగ్స్కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ అయింది కదా. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దిస్ థింగ్. సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఫర్ మూవింగ్ ఆల్ దీస్ స్ట్రే డాగ్స్ టు సమ్ సేఫ్ హౌసెస్. అప్పుడు ఏం జరిగింది, చాలామంది ప్రొటెస్ట్ చేశారనమాట. సో దాన్ని మనం హ్యూ అండ్ క్రై అంటాం. ఓకే, లౌడ్ ప్రొటెస్ట్ ఆర్ కంప్లైంట్. ఇన్ ఎ ఫిక్స్ అంటే ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇన్ ఎ నట్షెల్ బ్రీఫ్లీ. సో సంక్లిప్తంగా ఒక దాన్ని చెప్పడాన్ని మనం ఏమంటాం, ఇన్ ఎ నట్షెల్ అని అంటాం. ఓకే, ఇన్ బ్లాక్ బుక్స్, ఇన్ డిస్ఫేవర్. ఓకే, ఇన్ బ్లాక్ బుక్స్ అంటే ఏంటి, ఇన్ డిస్ఫేవర్. ఇన్ ఫుల్ స్వింగ్, ఎట్ ద పీక్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, సో డ్యూరింగ్ 7 or 8 ఆ టైంలో మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ సో బిజినెస్ విల్ బీ ఇన్ ఫుల్ స్వింగ్. అంటే పీక్ యాక్టివిటీ ఉంటుంది ఆ టైంలో. పండగల టైంలో మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ సేల్స్ అట్ ఫుల్ స్వింగ్. అంటే ఏంటి, పీక్ యాక్టివిటీలో ఉంటుంది, చాలామంది వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు, దాన్ని ఫుల్ స్వింగ్ అంటారు. ఇన్ హాట్ పర్సూట్ అంటే ఫాలోయింగ్ క్లోజ్లీ. ఇన్ హై స్పిరిట్స్ అంటే వెరీ చీర్ఫుల్. ఇన్ ద గుడ్ బుక్స్ అంటే ఇన్ ఫేవర్ విత్ సమ్ వన్. ఓకే, ఇన్ గుడ్ బుక్స్ అంటే ఏంటి, వేరే వాళ్ళు మన దృష్టిలో కానీ మనం వేరే వాళ్ళ దృష్టిలో కానీ ఒక పాజిటివ్ పర్సన్ కింద ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ జామ్ టుమారో అంటే ఏంటి, ఏ ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ బెనిఫిట్స్ నెవర్ మెటీరియలైజింగ్. ఓకే, సో సంథింగ్ యూ ప్రామిస్డ్ బట్ ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ఆ ప్రామిస్ ఎప్పటికీ పూర్తవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ జంప్ డౌన్ వన్స్ థ్రోట్, రియాక్ట్ యాంగ్రీలీ. ఓకే, జంప్ డౌన్ వన్స్ థ్రోట్ అంటే ఏంటి, రియాక్ట్ యాంగ్రీలీ. జంప్ ది బ్యాండ్ వ్యాగన్, సపోర్ట్ సంథింగ్ పాపులర్ ఫర్ పర్సనల్ గెయిన్. ఓకే, సో చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఈ పార్టీ విన్ అయిపోతుందని తెలిసినప్పుడు ఏం చేస్తారు, ఆ పార్టీ వదిలేసి, ఏదైతే పార్టీ ఓడిపోతుందో అది వదిలేసి వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారు. ఎందుకు, వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం. ఓకే, వాళ్ళ ఐడియాలజీ దానికి విరుద్ధంగా ఉన్నా వాళ్ళు అది చేస్తారు. దాన్ని ఏమంటాం, జంప్ ది బ్యాండ్ వ్యాగన్. జస్ట్ ఫర్ రికార్డ్, టు మేక్ సంథింగ్ క్లియర్. సో జస్ట్ ఫర్ రికార్డ్ అంటే ఏంటి, టు మేక్ సంథింగ్ క్లియర్. నెక్స్ట్ కీప్ ఎట్ బే, కీప్ అండర్ కంట్రోల్. కీప్ బాడీ అండ్ సోల్ టుగెదర్, బేర్లీ సర్వైవ్. సో కీప్ బాడీ అండ్ సోల్ టుగెదర్ అంటే ఏంటి, బేర్లీ సర్వైవ్. సో నోరిష్మెంట్ విషయంలో అవ్వచ్చు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉన్నప్పుడు అతని హెల్త్ పరంగా మనం కీప్ బాడీ అండ్ సోల్ టుగెదర్ అని అంటాం అనమాట. సో హీఈస్ జస్ట్ కీపింగ్ హిస్ బాడీ అండ్ సోల్ టుగెదర్, హీఈస్ బేర్లీ సర్వైవ్. కీప్ బాల్ రోలింగ్, మెయింటైన్ ప్రోగ్రెస్. కీప్ ద బాల్ రోయింగ్ అంటే ఏంటి, మెయింటైన్ ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్తూ ఉండడం అన్నమాట. ఓకే, కిక్ అప్ ఏ రో, మేక్ ఏ ఫస్. సో మేకింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్, దాన్ని కిక్ అప్ ఏ రో అంటారు. నాక్ సమ్ వన్ ఆఫ్ దేర్ పెర్చ్, డిఫీట్ సమ్ వన్ ఇన్ పవర్. ఓకే, నాక్ సమ్ వన్ ఆఫ్ దేర్ పెర్చ్ అంటే ఏంటి, డిఫీట్ సమ్ వన్ ఇన్ పవర్. ఆల్రెడీ పవర్లో ఉన్న వాళ్ళని ఓడించడాన్ని ఏమంటాం, నాక్ సమ్ వన్ ఆఫ్ దేర్ పెర్చ్. ఓకే, పర్చ్ అంటే పవర్ అన్నట్టు, ఆర్ పర్చ్ అంటే ఏ ఫేవరబుల్ పొజిషన్ ఫర్ అదర్ పర్సన్. నెక్స్ట్ లేబర్ ఆఫ్ లవ్, వర్క్ డన్ ఫర్ ప్లెజర్ నాట్ మనీ. ఓకే, లేబర్ ఆఫ్ లవ్ అంటే ఏంటి, వర్క్ డన్ ఫర్ ప్లెజర్ నాట్ ఫర్ మనీ. డబ్బుల కోసం కాదు, అతని ప్యాషన్ కోసమో లేకపోతే ఆ వృత్తి మీద అతనుకున్న అభిమానం మీదో వాళ్ళు వర్క్ చేస్తారనమాట. వాళ్ళని ఏమంటాం, లేబర్ ఆఫ్ లవ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్, ట్రై ఎవ్రీ పాసిబిలిటీ. ఇంకా మీకు ఇంకొక ఒక 40 hours ఉన్నాయనుకుందాం, లేదా రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకుందాం మీకు. సో ఈ టైంలో మీరు మ్యాక్సిమం అన్ని పాసిబిలిటీస్ ట్రై చేస్తారు కదా. ఓకే, ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి. సో దాన్ని మనం లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటాం అనమాట. ఓకే, సో ప్రతి దాన్ని మీరు టచ్ చేస్తున్నారు, యు ఆర్ ట్రయింగ్ ఎవ్రీ పాసిబిలిటీ. లిక్ వన్స్ వూండ్, రికవర్ ఆఫ్టర్ డిఫీట్. సో లిక్ వన్స్ వూండ్స్ అంటే ఏంటి, రికవరింగ్ ఆఫ్టర్ ఎ డిఫీట్. లయన్ షేర్ అంటే ది లార్జెస్ట్ పార్ట్. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, లయన్ షేర్ అనేది, అడవికి రాజు ఎవరు, లయన్. సో ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని పంచుకోవాల్సి వచ్చింది అనుకోండి, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎవరికి ఎక్కువ షేర్ లయన్కి వస్తుంది. సో ది లార్జెస్ట్ పార్ట్ విల్ గో టు లయన్. ఓకే, లయన్ షేర్ అంటే ఏంటి, ది లార్జెస్ట్ పార్ట్ అని అర్థం. లుక్ డాగర్స్ ఎట్, లుక్ యాంగ్రీలీ. ఓకే, కోపంగా చూడటం అనమాట. లుక్ డౌన్ వన్స్ నోస్, టు రిగార్డ్ విత్ కంటెంప్ట్. ఓకే, టు రిగార్డ్ విత్ కంటెంప్ట్ అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పడం అనమాట. నెక్స్ట్ మేక్ ఎమెండ్స్, కంపన్సేట్ ఫర్ ఏ రాంగ్ థింగ్. మేక్ ఎమెండ్స్ అంటే ఏంటి, కంపన్సేట్ ఫర్ రాంగ్. ఓకే, సో ఒక తప్పు జరిగిపోయినప్పుడు మీరు దాన్ని మానిటరీ రిలీఫ్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే దాంతో ఆ రాంగ్ని మీరు కంపన్సేట్ చేస్తే మేక్ ఎమెండ్స్ అని అంటాం. మేక్ వన్స్ మార్క్, బికమింగ్ సక్సెస్ఫుల్. ఓకే,
సో మేక్ వన్స్ మార్క్ అంటే ఏంటి? బికమింగ్ సక్సెస్ఫుల్. మేక్ వేవ్స్ కాజెస్ స్టిర్. Okay, make waves. His statement about that religion, his statement about that personality caused stir or made waves. అంటే ఏంటి? సంథింగ్ డిస్రప్షన్. స్టిర్ అంటే డిస్రప్షన్ అనుకోండి. ఓకే, మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్. ఓకే, మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే ఏంటి? బీ కేర్ఫుల్ ఆఫ్ మేనర్స్ అండ్ బిహేవియర్ అని అర్థం. ఓకే, అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే బీ కేర్ఫుల్ ఆఫ్ మేనర్స్ అండ్ బిహేవియర్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఓకే, ఇందాక మనం ట్రయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అని చెప్పి చూసాం కదా. సో వేర్ వి డిస్కస్డ్ ఇట్, ట్రై ఎవ్రీ పాసిబిలిటీ, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఇన్ ద సిమిలర్ వే మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఓకే, డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. మచ్ ఎడు అబౌట్ నథింగ్. గ్రేట్ ఫస్ట్ ఓవర్ ఎ స్మాల్ మ్యాటర్. ఓకే, మచ్ ఎడు అబౌట్ నథింగ్. ఎడు అంటే ఫస్ట్ ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక చిన్న మ్యాటర్ వల్ల, రైట్, ఒక చిన్న మ్యాటర్ వల్ల, ఒక చిన్న ఇష్యూ వల్ల ఒక పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమంటాం మనం? మచ్ ఎడు అబౌట్ నథింగ్. దేని గురించి లేదు ఇక్కడ, మ్యాటర్ ఏం లేదు, బట్ గొడవ జరుగుతుంది. నెక్ అండ్ నెక్ అంటే వెరీ క్లోజ్ కాంపిటీషన్. ఈ ఎగ్జామ్, సో దిస్ ఎగ్జామ్ ఈజ్ నెక్ అండ్ నెక్, నెక్ టు నెక్ అంటే ఏంటి? వెరీ క్లోజ్ కాంపిటీషన్ బిట్వీన్ ది ఆస్పిరెంట్స్. నిప్ ద ప్రాబ్లమ్ ఇన్ ది బర్డ్. స్టాప్ సంథింగ్ ఎట్ ఇట్స్ బిగినింగ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి నో, రైట్? సో మొక్కై వంగనిది మానే వంగునా అని చెప్పని అంటారు కదా. సో స్టార్టింగ్ డేస్లోనే దాన్ని తుంచేయకపోతే, ఒక బ్యాడ్ హ్యాబిట్ కానీ ఏదైనా కానీ, సో ఇట్ విల్ గ్రో ఇన్. సో నిప్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బర్డ్ అంటే స్టాప్ సంథింగ్ ఎట్ ఇట్స్ బిగినింగ్, స్టార్టింగ్లోనే దాన్ని తీసేయాలన్నమాట. నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్వాలిడ్ ఆఫ్ నో ఎఫెక్ట్. ఓకే, ఇన్వాలిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే కంప్లీట్గా ఇన్వాలిడేట్ చేసేయడం, తీసేయడం. నట్టి యాజ్ ఎ ఫ్రూట్ కేక్, వెరీ ఎక్సెంట్రిక్. ఓకే, నటీ యాజ్ ఎ ఫ్రూట్ కేక్ అంటే ఏంటి? వెరీ ఎక్సెంట్రిక్. ఆఫ్ ది కఫ్, వితౌట్ ప్రిపరేషన్. ఆఫ్ ది కఫ్ అంటే ఏంటి? వితౌట్ ప్రిపరేషన్. సో ఫ్యూ పీపుల్ హూ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ వితౌట్ ప్రిపరేషన్. సో మీకు ఆఫ్ ది కఫ్ అనే వర్డ్. ఓకే, సో యు ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఆఫ్ వన్స్ రాకర్, క్రేజీ ఆర్ మ్యాడ్. ఆన్ టెంటర్ హుక్స్, అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఆన్ టెంటర్ హుక్స్ అంటే యాంగ్జియస్లీ వెయిటింగ్, రైట్? ఒక్కసారి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్స్ కోసం లేకపోతే కీ కోసం వెయిట్ చేస్తారు చూసారా? సో ఎట్ దట్ టైమ్ యూ విల్ బీ ఆన్ టెంటర్ హుక్స్. ఓకే, సో దానికోసం యాంగ్జియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆన్ ది వేన్ అంటే డిక్లైనింగ్. ఓకే, ఆన్ ది వేన్ అంటే ఏంటి? డిక్లైనింగ్. అవుట్ అండ్ అవుట్ అంటే కంప్లీట్ అండ్ అబ్సల్యూట్. ఓకే, అవుట్ అండ్ అవుట్ అంటే కంప్లీట్ అండ్ అబ్సల్యూట్. అవుట్ ఆఫ్ వుడ్స్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని అర్థం. ఓకే, బట్ కొన్ని చోట్ల వుడ్స్ అని ఎక్కడైనా వచ్చింది అనుకోండి, వుడ్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫారెస్ట్. ఓకే, మీరు ఫారెస్ట్లో ఉన్నంతసేపు ప్రమాదం, కానీ ఒక్కసారి ఫారెస్ట్ నుంచి వచ్చారనుకోండి, యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పెయింట్ ది టౌన్ రెడ్, సెలబ్రేట్ బాయిస్టరస్లీ. సో పెయింట్ ద టౌన్ రెడ్ అంటే ఏంటి? సెలబ్రేట్ బాయిస్టరస్లీ. పెన్నీ వైజ్, పౌండ్ ఫూలిష్. ఓకే, పెన్నీ వైజ్, పౌండ్ ఫూలిష్. కేర్ఫుల్ విత్ స్మాల్ అమౌంట్, కేర్లెస్ విత్ లార్జ్. సో కొంతమందికి తక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రాపర్గా అన్ని బాగా చేసుకుంటారు అనమాట. కానీ ఒక్కసారి డబ్బులు వచ్చిన వెంటనే విచ్చలవిడిగా గడిపెడతారు. ఓకే, సో పెన్నీ వైజ్, పౌండ్ ఫూలిష్. ప్లే సెకండ్ ఫిడల్, టేక్ ఎ సబార్డినేట్ రోల్. ఓకే, ప్లే సెకండ్ ఫిడల్ అంటే టేక్ ఎ సబార్డినేట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఇట్ ఈస్ ద సెకండ్ ఫిడల్. సో సబార్డినేట్ రోల్ అనమాట టు ది ప్రెసిడెంట్. పుల్ స్ట్రింగ్స్ అంటే యూజ్ ఇన్ఫ్లుయెన్స్. పుల్ వూల్ ఓవర్ సమ్వన్స్ ఐస్, డిసీవ్ సమ్వన్. ఓకే, ఇందాక మనం ఐ వాష్ అనేది చూసాం కదా. ఐ వాష్ కూడా డిసెప్షన్ అనే అర్థం. ఓకే, కళ్ళు కప్పడం అనమాట. ఇది కూడా సేమ్ థింగ్. పుల్ వూల్ ఓవర్ సమ్వన్స్ ఐస్. సో వేరే వాళ్ళ కళ్ళని కప్పడం. ఇది వూల్ అంటే, వూల్ అగైన్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు క్లోతింగ్. గుర్తుపెట్టుకోండి, వూల్ అని వచ్చినా కానీ మోస్ట్లీ రిలేటెడ్ టు క్లాతింగ్ సంబంధించింది అది కూడా. ఓకే, డిసీవ్ సమ్వన్. ఓకే, కళ్ళు కప్పడం అనమాట. నెక్స్ట్, క్వేక్ ఇన్ వన్స్ బూట్స్, ట్రెంబుల్ విత్ ఫియర్. క్వేక్ అంటే ఏంటి? ఎర్త్ క్వేక్, షివర్ అవ్వడం, రైట్? క్వేక్ అంటే మూవ్ అవ్వడం అనమాట. ట్రెంబుల్ విత్ ఫియర్, ఓకే, భయంతో వనకడాన్ని ఏమంటాం? క్వేక్ ఇన్ వన్స్ బూట్స్. క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ పర్సన్. ఓకే, క్వీర్ ఫిష్ అంటే ఏంటి? స్ట్రేంజ్ పర్సన్. ర్యాక్ అండ్ రూన్, కంప్లీట్ డిస్ట్రక్షన్. సో ర్యాక్ అండ్ రూన్ అంటే ఏంటి? కంప్లీట్ డిస్ట్రక్షన్. రెయిన్ ఆన్ సమ్వన్స్ పరేడ్, స్పాయిల్ సమ్వన్స్ హ్యాపీనెస్. సో వేరే వాళ్ళ హ్యాపీనెస్ని స్పాయిల్ చేయడాన్ని ఏమంటాం? రెయిన్ ఆన్ సమ్వన్స్ పరేడ్. రీడ్ సమ్వన్ లైక్ ఎ బుక్, అండర్స్టాండ్ అదర్ పర్సన్ కంప్లీట్లీ.
సో ప్రతి పర్సన్ కూడా ఒక పుస్తకం లాంటి వాడు. సో వాళ్ళని మనం కంప్లీట్గా చదివామనుకోండి, సో దాన్ని మనం ఏమంటే రీడ్ సమ్వన్ లైక్ ఎ బుక్ అంటే అండర్స్టాండ్ ది అదర్ పర్సన్ కంప్లీట్లీ. రైజ్ ఫ్రమ్ యాషెస్, రీబిల్డ్ ఆఫ్టర్ డిస్ట్రక్షన్. సో రైజ్ ఫ్రమ్ యాషెస్ అంటే ఏంటి? రీబిల్డ్ ఆఫ్టర్ డిస్ట్రక్షన్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దట్ ఒక బర్డ్ ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ రీచ్ ది పినకిల్, సన్ దగ్గర వరకు వెళ్తుంది అది. సో ఆఫ్టర్ దట్ వాట్ విల్ హ్యాపెన్? సో దాని రెక్కలు అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి అన్నమాట, ఆ హీట్ తట్టుకోలేక. తర్వాత అది కింద పడిపోతుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది ఆ రెక్కల్ని అది మళ్ళీ పెంచుకుంటుంది అనమాట. సో రైజ్ ఫ్రమ్ యాషెస్, సంథింగ్ రిలేటెడ్ టు దట్. రీబిల్డ్ ఆఫ్టర్ డిస్ట్రక్షన్. రాక్ ది బోట్ అంటే డిస్టర్బ్ అండ్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. ఒక కామ్ గోయింగ్ సిచ్యువేషన్ని, కదపడాన్ని, లేకపోతే దాన్ని మొత్తం డిస్టర్బ్ చేయడాన్ని ఏమంటాం? రాక్ ది బోట్ అని అంటారు. సేఫ్ అండ్ సౌండ్ అంటే అన్హార్మ్డ్. సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే వెరీ గుడ్ పర్సన్, హీ సాల్ట్ ఆఫ్ ఎర్త్. ఓకే, మంచివాడు అనమాట. నెక్స్ట్ స్కాచ్ ఫ్రీ అంటే వితౌట్ పనిష్మెంట్. ఓకే, స్కాచ్ ఫ్రీ అంటే వితౌట్ పనిష్మెంట్. సీ రెడ్ అంటే బికమ్ వెరీ యాంగ్రీ. సెట్ థేమ్స్ ఆన్ ఫైర్, డూ సంథింగ్ రిమార్కబుల్లీ. ఓకే, ఇది ఒక ఇంగ్లీష్ రిలేటెడ్ వర్డ్ అనమాట. సో థేమ్స్ రివర్ ఎక్కడ ఉంది? లండన్లో ఉంటుంది రివర్ థేమ్స్. సో డూ సంథింగ్ రిమార్కబుల్లీ. షూట్ ద బ్రీజ్ అంటే టాక్ క్యాజువల్లీ. షో ది వైట్ ఫెదర్, యాక్ట్ కవర్డ్లీ. ఆర్ వైట్ ఫ్లాగ్ కానీ వైట్ ఫెదర్ కానీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీస్. సో యాక్ట్ కవర్డ్లీ అనమాట. సో పిరికి వాళ్ళే శాంతి గురించి మాట్లాడతారన్న మీనింగ్ ఇది. స్కెలిటన్ ఇన్ ది కబోర్డ్ అంటే హిడెన్ ఎంబారసింగ్ ఫ్యాక్ట్. స్లిప్ ది టంగ్ అంటే వర్బల్ మిస్టేక్. ఓకే, స్టిక్ టు వన్స్ గన్ అంటే మెయింటైనింగ్ వన్స్ పొజిషన్. స్ట్రేట్ ఫ్రమ్ హార్స్ మౌత్, ఫ్రమ్ ది ఒరిజినల్ సోర్స్. ఇందాక మనం ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటే ఏంటి? ఈటింగ్ ఎక్సెసివ్లీ అని చెప్పాను అన్నా. ఇన్ ద సిమిలర్ వే స్ట్రేట్ ఫ్రమ్ హార్స్ మౌత్స్ అంటే ఏంటి? ఫ్రమ్ ది ఒరిజినల్ సోర్స్. ఓకే, నెక్స్ట్ టేక్ ది బుల్ బై హార్న్స్, ఫేస్ ఏ ప్రాబ్లమ్ బోల్డ్లీ. ఓకే, ఒక ప్రాబ్లమ్ని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని ఏమంటాం? టేక్ ద బుల్ బై ది హార్న్స్ అని అంటాం. ఓకే, టాక్ షాప్ డిస్కస్ వర్క్ ఇన్ సోషల్ సెట్టింగ్. ఓకే, సో టాక్ షాప్ అంటే ఏంటి? డిస్కస్ వర్క్ ఇన్ సోషల్ సెట్టింగ్స్. త్రో కోల్డ్ వాటర్ ఆన్, డిస్కరేజ్ అన్ ఐడియా. ఓకే, త్రో కోల్డ్ వాటర్ అని అంటే ఏంటి? డిస్కరేజ్ అన్ ఐడియా. టై ది నాట్ అంటే గెట్ మ్యారీడ్. ఓకే, సో ముళ్ళు పడిపోయాయి, సో 3 ముళ్ళు. సో టై ద నాట్ అంటే ఏంటి? గెట్ మ్యారీడ్. టచ్ వుడ్, ఎక్స్ప్రెస్ హోప్ ఫర్ గుడ్ లక్. ఓకే, టచ్ వుడ్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ హోప్ ఫర్ గుడ్ లక్. టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటే ఇగ్నోర్ డెలిబరేట్లీ. ఓకే, సో వేరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానీ మనం వినిపించుకోమన్నమాట. సో ఇగ్నోరింగ్ డెలిబరేట్లీ, కావాలని చెప్పి. సో కావాలని చెప్పి అరే వినడం మానేస్తేనే వెళ్ళిపోతాడని చెప్పని అనుకుంటాం కదా. సో దాన్ని టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటారు. అండర్ ద టేబుల్ అంటే సీక్రెట్ ఆర్ ఇల్లీగల్. మీరు మూవీస్ చూసారా? లేదా ఇన్ జనరల్గా ఉండే సోషల్ పర్సెప్షన్ ఏంటి? సో గవర్నమెంట్ ఆఫీసెస్లో లంచం తీసుకునేటప్పుడు టేబుల్ కింద నుంచి ఇస్తారంటారు కదా. సో అండర్ ది టేబుల్ సీక్రెట్ ఆర్ ఇల్లీగల్. సో మోస్ట్లీ ఇల్లీగల్ అది. ఓకే, సో టేకింగ్ బ్రైబ్ ఈజ్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ కదా. సో అండర్ ది టేబుల్ అంటే ఇల్లీగల్. అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. యూజ్ వన్స్ లోఫ్ అంటే యూజ్ వన్స్ ఇంటెలిజెంట్. యూజ్ వన్స్ లోఫ్ అంటే ఏంటి? యూజ్ వన్స్ ఇంటెలిజెన్స్. వర్చ్యూ ఆఫ్ నెసెసిటీ, యాక్సెప్ట్ సంథింగ్ బికాజ్ ఇట్ కెనాట్ బి అవాయిడెడ్. ఓకే, సో మనం కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. బికాస్ మీరు దాన్ని అసలు అవాయిడే చేయలేరు, ఆ సిచ్యువేషన్ మీరు అవాయిడ్ చేయలేరు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, కొంతమంది మనకు నచ్చకపోవచ్చు కానీ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ వర్చ్యూ ఆఫ్ నెసెసిటీ. యూ కాంట్ అవాయిడ్ దట్ పర్సన్ ఆర్ యూ కాంట్ అవాయిడ్ ద సిచ్యువేషన్. వాయిస్ క్రయింగ్ ఇన్ విల్డర్నెస్, ఏ వార్నింగ్ ఇగ్నోర్డ్. ఓకే, సో వాయిస్ క్రయింగ్ ఇన్ వైల్డర్నెస్ అంటే ఏంటి? ఏ వార్నింగ్ ఇగ్నోర్డ్. నెక్స్ట్ వాచ్ యువర్ బ్యాక్ అంటే బీ కేర్ఫుల్ ఆఫ్ ఎనిమీస్. సో నీ వెనకాతలు ఎవడు ఉన్నాడో చూసుకో. ఓకే, వాళ్ళే వెనుపడి పొడుస్తారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ బాహుబలి యాజ్ వెల్, రైట్? సో వెనకాతలు ఉన్న కట్టప్పే పొడి చేశాడు కదా. సో వాచ్ యువర్ బ్యాక్, బీ కేర్ఫుల్ ఆఫ్ ఎనిమీస్. వాటర్ అండర్ ద బ్రిడ్జ్, సంథింగ్ పాస్ట్ అండ్ ఫర్గాటెన్. ఓకే, వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటే ఏంటి? సంథింగ్ పాస్ట్. ఓకే, జరిగిపోయిన దాన్ని లేదా మర్చిపోయిన దాన్ని. వేర్ మెనీ హ్యాట్స్ అంటే హ్యావ్ మెనీ రోల్స్ ఆర్ జాబ్స్. ఓకే, సో వేరింగ్ మెనీ హ్యాట్స్ అంటే వేరే వేరే పనులు చేస్తూ ఉండడం, వేరే వేరే ప్రొఫెషన్స్ ఉండడం. ఇక్కడ హ్యాట్ అంటే ఏంటి? హ్యాట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కెరియర్. ఓకే, వైట్ ఎలిఫెంట్ అంటే యూజ్లెస్ బట్ కాస్ట్లీ పొజిషన్. ఓకే, వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? యూజ్లెస్ బట్ కాస్ట్లీ పొజిషన్. సో లెట్ మీ టెల్ యూ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 3 లక్షలు పెట్టో 4 లక్షలు పెట్టో ఒక పెద్ద బండి కొనుక్కున్నారు అనుకోండి. ఇట్ ఈజ్ ఎ వైట్ ఎలిఫెంట్ ఇన్ దట్ ఫ్యామిలీ.
బికాస్ ఇట్ ఈస్ యూస్లెస్, బికాస్ మైలేజ్ ఎక్కువ రాదు అది. బట్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ పొజిషన్ అంటే వాళ్ళకున్న ఆస్తి అని అనుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ యూస్లెస్ బట్ కాస్ట్లీ పొజిషన్, దాన్ని వైట్ ఎలిఫెంట్ అంటారు. వైల్డ్ కార్డ్ అంటే ఎన్ అన్ప్రెడిక్టబుల్ పర్సన్. ఓకే, వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కదా, బిగ్ బాస్ లో ఉంటాయి రైట్, అలాగే చాలా రియాలిటీ గేమ్ షోస్లో ఉంటాయి వైల్డ్ కార్డ్, అప్పటికప్పుడు సడన్గా వచ్చేస్తారు, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా. సో ఎన్ అన్ప్రెడిక్టబుల్ పర్సన్. విన్ లారెల్స్ అంటే ఎన్ ఆనర్. వర్క్ అగైనెస్ట్ ది క్లాక్ అంటే వర్క్ క్విక్లీ డ్యూ టు ఏ డెడ్ లైన్. సో వర్క్ అగైనెస్ట్ ది క్లాక్ అంటే వర్కింగ్ క్విక్లీ డ్యూ టు డెడ్ లైన్. నెక్స్ట్, ఇయర్ ఇన్ ఇయర్ అవుట్, రెగ్యులర్లీ ఎవ్రీ ఇయర్. సో ప్రతి ఇయర్ జరగడాన్ని ఇయర్ ఇన్ ఇయర్ అవుట్ అంటారు. ఓకే, యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ విల్ స్క్రాచ్ యువర్స్. ఓకే, సో అంటే ఏంటి, మీరు గోకండి నేను గోగుతానని అర్థం. సో యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ విల్ స్క్రాచ్ యువర్స్, మ్యూచువల్ హెల్ప్. ఓకే, సో ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్ బై టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్, యూ స్క్రాచ్ మై బ్యాక్ బై సబ్స్క్రైబింగ్ ద ఛానల్. సో దిస్ ఈస్ ఏ మ్యూచువల్ హెల్ప్ ఫర్ బిట్వీన్ అస్. ఓకే, నెక్స్ట్, జీరో టాలరెన్స్, కంప్లీట్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ మిస్కండక్ట్. ఓకే, సో టాలరెన్స్ అంటే ఏంటి, సహనం. సో జీరో టాలరెన్స్ ఏంటి, కంప్లీట్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ మిస్కండక్ట్. జిప్ త్రూ అంటే డూ సంథింగ్ క్విక్లీ, ఏదైనా ఒక దాన్ని ఫాస్ట్గా చేయడాన్ని జిప్ త్రూ అంటారు. ఓకే, సో మనం ఈ వీడియోలో 141 అడ్వాన్స్డ్ లెవెల్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ డిస్కస్ చేసుకున్నాం. మీకు టైం కనుక తక్కువ ఉన్నట్టయితే అట్లీస్ట్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ని లేదా ఈ వీడియోని ఫాస్ట్గా చూసేసినా మీకు ప్రాబ్లం ఉండదు. ఆర్ ఈ వీడియోని ఇంకొకసారి మీకు టైం ఉంది అంటే ఇంకోసారి చూడండి. సో 2 times చూసారంటే మోస్ట్లీ అన్నీ కూడా మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మీకు ఇంకా టైం ఉంది, మీది ఇంకా నెక్స్ట్ డే లేదా రేపు ఈవినింగ్ షిఫ్ట్ అనుకోండి. సో మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇప్పటికీ ఆ వొకాబులరీ రిలేటెడ్ వీడియోస్ చూడనట్టయితే జస్ట్ గో అండ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. సింపుల్గా ఈ వొకాబులరీ వీడియోస్ నుంచి మీకు 6 to 7 questions డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, so if you found this video informative, please do like, share and subscribe. Signing off, your modern teacher.